రాజమౌళి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నా సినిమాల్లో హీరోల కన్నా విలన్సే పవర్ఫుల్. ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిన విలన్ కొడితేనే కదా మన హీరో ఇంకెంత పవర్ఫుల్ అని అందరికీ తెలిసేది. బట్ కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళ సినిమాలో విలన్స్ ఎందుకున్నారా అంటే లిటరల్లీ హీరో చేత తన్నులు తినడానికి, లేకపోతే సూటు బూటు వేసుకుని గంగరెద్దుల అటు ఇటు తిరుగుతూ నేను ఈ సినిమాకి విలన్, నాకెవడైనా ఎదురు తిరిగితే నరకుతా అని బేస్ వాయిస్ వేసుకుని సొల్లు చెప్పడం తప్పితే సినిమాలో వాడు పీకేది ఏమీ ఉండదు. సో అటువంటి వరస్ట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న కొన్ని సినిమాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 5 యూజ్లెస్ విలన్స్ ఇన్ తెలుగు సినిమా దట్ మేడ్ నో సెన్స్. నంబర్ 1, ముసలమడుగు ప్రతాప్ రెడ్డి ఫ్రమ్ వీరసింహారెడ్డి. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ గురించి తెలుగులో ఎవరు సరిపోరన్నట్టు కన్నడ నుంచి ఒక స్టార్ హీరోని దింపారు, ఆయనే దునియా విజయ్. పోనీ కన్నడ నుంచి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి సినిమాలో పెట్టుకున్నారు, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉందా అంటే అది లేదు. ఒక్కలా ఉంటది ఆ క్యారెక్టర్ సినిమా మొత్తంలో కూడా. పెద్ద బాలయ్య ఎంటర్ అవుతాడు అంతే, మనోడు కూడా వెళ్ళిపోతాడు అనమాట రౌడీలు తీసుకుని. మనోడు ఇంట్లో కూర్చుని రౌడీలు పంపించచ్చు, లే ఫస్ట్ సీన్ లోనే వెళ్ళి తన్నులు తిని వచ్చేస్తాడు. స్కూల్లో గంటను వాగించినట్టు బాలయ్య బాబు సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ని వాగిస్తానే ఉంటాడు. ఎక్కడ కూడా విలన్ గాడు హీరో కన్నా పై చేయి సాధించేదే ఉండదు. వెళ్ళడం తన్నులు తినడం వచ్చేయడం, వెళ్ళడం తన్నులు తినడం వచ్చేయడం, వెళ్ళడం తన్నులు తినడం వచ్చేయడం. మళ్ళీ వాడేమో పగతో రగిలిపోతాడు, చాలా పవర్ఫుల్ అన్నట్టు చూపిస్తారు. ఇచ్చాడేమో బాలయ్య బాబు తన ప్రియుడిని చంపేసిందన్న కక్ష పెట్టి తన సొంత చెల్లెలే విలన్ గాడితో పెళ్లి చేసుకుని బాలయ్య బాబుని వేసేయడానికి స్కెచ్లు వేస్తుంది అనమాట విలన్తో కలిసి. ఇంట్లో ఉంటేనేమో చెల్లి దొబ్బేస్తుంది. పోనీ బాలయ్య బాబుని వేసేద్దామా అంటే తన్నులు తిని వచ్చేస్తాడు. కుడితిలో పడిన ఎలకలా ఉంటదన్నమాట ఈ సినిమాలో విలన్ పరిస్థితి. పోనీ ఇంక బాలయ్య బాబు ఈ దేశంలో కాదని వేరే దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ మనోళ్ళు గ్యాంగ్ తో దిగిపోతాడు అనమాట కత్తులు వేసుకుని. స్టిల్ అక్కడికి వెళ్ళిన మనోడు ఏమైనా పీకుతాడంటే అక్కడ తన్నులే తింటాడు. ఎట్టొచ్చి బాలయ్య బాబు చెల్లెలే బాలయ్య బాబు నేసేస్తాడు తప్పితే మనోడు ఏం పీకిందే లేదు, దెబ్బలు తినడం తప్పితే. పోనీ దీని తర్వాత అయినా విలన్ గడి స్ట్రాంగ్ అవుతాడా అంటే లేదు. బాలయ్య బాబు కొడుకు వస్తాడు, ఆడి చేతిలో మళ్ళీ దెబ్బలు తిని లాస్ట్ కు పోతాడు. ఇంత వరస్ట్ విలన్ పెట్టుకుని హీరో ఎక్కడరా హైలైట్ అయ్యేది. నెంబర్ 2, సైమన్ ఫ్రమ్ కూలీ. ఓకే, ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయారు ఫ్యాన్స్ కూడా, ఈయన సినిమాలు చూస్తే పరిస్థితి లేదనుకున్న టైంలో విలన్ గా టర్న్ అవుతే ఓకే. బట్ అలా కాకుండా ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఒక క్యారెక్టర్ ని ప్లే చేద్దాం అనుకున్నారు. అటువంటప్పుడు పర్ఫార్మెన్స్ కి పీక్ లెవెల్లో స్కోప్ ఉండే క్యారెక్టర్ ని చూస్ చేసుకోవాలి కానీ ఇంత వరస్ట్ క్యారెక్టర్ ని ఎలా పిక్ చేసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. దట్టు లోకేష్ కనకరాజ్ ఏకంగా 6 times నరేషన్ ఇచ్చాడంట. అన్ని సార్లు నరేషన్ ఇచ్చేంత స్కోప్ గానీ లెంత్ గానీ ఆ క్యారెక్టర్ కి ఎక్కడ ఉంది సార్? ఓకే, ఇంక సైమన్ సినిమాలో చాలా స్ట్రైకింగ్ గాను సూట్లు బూట్లు వేసుకుని స్టైల్ గా మాట్లాడుతూ చాలా చిల్లుగా తిరుగుతూ ఉంటాడనమాట. తను రన్ చేసే దందాకి నాకు ఏ సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. బట్ సైమన్ కి ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు, ఆ దందా మొత్తాన్ని చూసుకునేది మనోడే. బట్ మనోడే నాగార్జున మోసం చేసేస్తాడు, కొడుకు మోసం చేసేస్తాడు, ఆ కొడుకుని వేరే అమ్మాయి మోసం చేసేస్తుంది. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా పైన మన సైమన్ కి ఏం తెలీదు. జస్ట్ చిల్ అవుతూ తాగుతూ రజనీకాంత్ ని చూసినప్పుడల్లా హే నిన్ను ఎక్కడో చూసానా ఎక్కడా ఎక్కడా ఎక్కడా, నీ బాబుని నీ కళ్ళ ముందే ఈడ్చుకుని వెళ్ళి మరి చంపినోడు ఫేసు నువ్వు ఎక్కడో చూసానని సినిమా మొత్తం కొట్టుకుంటూ ఉంటావు. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత రజనీకాంతే ఓరు బాబు నీకు నమస్కారం రా అయ్యా, ఎక్కడో చూసాను ఏదరా బాబు నీ బాబుని వేసేసింది నేనే అన్న తర్వాత మన సార్ గుర్తొస్తుంది, నా బాబు నువ్వే కదా వేసేసావు. ఇది తెలుగు సినిమా మొత్తం కూడా ఎక్కడో చూసేనా అని కొట్టుకుంటూ తిరుగుతున్నాను నేను, ఎంత ఎదవో చూడండి అన్నట్టు బిహేవ్ చేస్తున్న క్రమంలో మన రజనీకాంత్ ఒక షార్ట్ ఇచ్చి పడుకోబెట్టేస్తాడు. అంతే, విలన్ గడి కథం. ఇలాంటి ఒక జఫ్ఫా క్యారెక్టర్ కి నాగార్జున గారే ప్లే చేయాలని ఏముంది, ఎవరిని పెట్టినా కూడా ఆ ప్లేస్ లో ఏం చేంజ్ ఉండదు. లిటరల్లీ నాగార్జున గారు ఆ సినిమాలో చేయడం వల్ల ఆయన క్రేజ్ కొద్ది వరకు తగ్గిందనే చెప్పాలి. ఫ్యాన్స్ అనే కాదు, నార్మల్ ఆడియన్స్ అంతెందుకు నాకైతే నాగార్జున గారిని ఆ క్యారెక్టర్ లో చూసిన తర్వాత చాలా ఫీల్ అయిపోయా. పవర్ఫుల్ అయితే నటించాడు అన్న ఓకే, ఫర్ సపోజ్ కుబేరాలో చేశారు, ఎవరికి ప్రాబ్లం లేదే. నెంబర్ 3, లంకేశ్వర్ ఫ్రమ్ ఆదిపురుష్. రావణాసురుడు అంటేనే వెరీ పవర్ఫుల్ రాక్షసుడు. అలాంటి క్యారెక్టర్ ని సినిమాలో తీసుకొస్తున్నారంటే అంత పవర్ఫుల్ గా చూపించాలి. బట్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ని ఎంత వరస్ట్ గా డిజైన్ చేయాలో అంత వరస్ట్ గా డిజైన్ చేస్తారు. మనకి స్టార్టింగ్ లో సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు ఒక సన్యాసి లుక్ ఉంటది, ఆ లుక్ తో సినిమా మొత్తం లాగేసినా కూడా అంత బాధ లేకపోతున్నేమో.
బట్ ఆయన రావణాసురులా మారిన తర్వాత పిచ్చి పిచ్చి కాస్ట్యూమ్లు తయారు చేస్తారు, జుట్టు నొన్నగా గొరిగి స్పైకులు తీస్తారు. ఇదంతా కాదు, థోర్ సెట్టుని తీసుకొచ్చి లంకాని ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో రావణాసురుడు ఐరన్ మాస్క్ వేసుకుని సుత్తులు కొట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఇదంతా కాదు, రావణాసురుడు అంటే హైట్ గా ఉంటాడు కాబట్టి ఆయన ఒక 7 అడుగులు 8 అడుగులు చేసేసి భూని వచ్చిన వాళ్ళని నడిపించడం. అలాగే తన క్రియేటివిటీ ఉపయోగించి ఇప్పటిదాకా రావణుడు ఆవిడ సరిగ్గా చూపించలేదురా, నేను చూపిస్తా చూడు. రావణుడు అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ గా పలతల్లో ఉండాలా, పైన ఇది వేసుకుందాం కింద ఇది వేసుకుందాం, 2 వరుసలతో బాగా క్యూట్ గా ఉంటాడు. అది కూడా బుర్రలో స్ప్రింగులు పెట్టినట్టు ఊగుతూ ఉండాలి అన్నట్టు ఓం రావత్ క్రియేట్ చేసిన ఆ క్యారెక్టర్ కి 1,000,000,000 వందనాలయ్యా. సినిమాలో ఒక్క సీన్ లో కూడా రావణాసురుడు ఎంత డేంజరస్ పర్సన్ అన్నట్టు ఒక్క సీన్ కూడా ఉండదు. ఎప్పుడు కూడా జెన్జీ రావణ ఇప్పుడు యూత్ కి తగ్గట్టు ఉన్నాడు కదా సేమ్ అన్నట్టు ఉంటది. మిగతా వాళ్ళంటూ ఓకే, వాళ్ళు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ లో, బట్ నీకు ఆల్రెడీ రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ రిఫరెన్స్ లో ఎంత పవర్ఫుల్ తెలిసినప్పటికీ కూడా నువ్వు స్క్రీన్ మీద కదా తీసుకురాలేకపోయావంటే ఓము గ్రేట్ అండి, మీరు గ్రేట్ అంతే. నంబర్ 4 రాజాబాయి మున్నా ఫ్రమ్ వినయ్ విదయ్ రామ. రాజాబాయి మున్నా బీహార్ మొత్తాన్ని కూడా గడగడలాడించేస్తూ ఉంటాడు. ఈవెన్ సీఎం కూడా మనోడిని కాదని ఏమీ చేయలేడు, ఎందుకంటే మనోడు ప్రైవేట్ ఆర్మీనే రన్ చేసేస్తాడు. అది దాటి మనోడిని టచ్ చేయడం అంటే ఇంపాసిబుల్. సో ఆ రేంజ్ లో కంట్రోల్లో ఉన్న విలన్ గాడికి సవాల్ విసురుతూ నేనున్నాను నాయనమ్మ అంటూ మన రామ్ చరణ్ వాళ్ళ బ్రదర్స్ ఎలక్షన్స్ జరిపించడానికి వాళ్ళు అక్కడికి వాలిపోతారు. వచ్చిన తర్వాత మనోడు చూస్తూ ఊరుకుంటాడా? వాళ్ళందరినీ కూడా ఒక చోటు కట్టేసి ఇప్పుడు మిమ్మల్ని కాబడ్డానికి ఎవడొస్తాడు రా అడగడంతో మన హీరో వాళ్ళ అన్నయ్య నా మీద చీమ వాళ్ళని సరే దోమని చంపినట్టు చంపేస్తాడు. అచ్చా అయితే ఫోన్ చేయరా తమ్ముడికి. ఇప్పుడు అన్న ఫోన్ చేసిండు, ట్రైన్ లో కూర్చుని వెళ్ళడానికి ఏమో నా దగ్గర డబ్బులు లేవు, ఒక పని చేద్దాం, ట్రైన్ మీద నులిసి వెళ్ళిపోద్దామని బ్రిడ్జ్ మించి ట్రైన్ మీదకు దూకి ఆ ప్లేస్కి వెళ్ళి దారిలో 300, దారి తెలిసాక 300 విలన్ ఎదురుపడ్డాక వాడిని సగం చంపేసి వదిలేస్తాడనమాట. ఇప్పుడే చంపేస్తే మళ్ళీ క్లైమాక్స్ లో ఎవరితో ఫైట్ చేస్తాడు, ఇంకో విలన్ తీసుకొస్తారా మళ్ళా అంతే. దీంతో విలన్ గడు బెడ్ ఎక్కేస్తాడు. బెడ్ నుంచి లేచిన తర్వాత ఆ ఊరికొచ్చి నేనెవరో తెలుసా అని పక్కనున్న పాముని తీసుకొచ్చి కాటేయించుకుని పాము చచ్చిపోయిన తర్వాత చూసావా నన్ను కాటేస్తూ పామే చచ్చిపోయింది, అలాంటి పవర్ఫుల్ పర్సన్ నన్ను చూసి భయపడరా మీరా. ఎవడ్రా విలన్ అంటే అలాగే బేస్ వాయిస్ తో మాట్లాడాలని చెప్పింది. పోనీ ఎంత ఎలివేషన్ ఇచ్చి రామ్ చరణ్ వచ్చిన తర్వాత జస్ట్ 2 దెబ్బలైనా వేస్తాడా అంటే లేదు. దీనికి మళ్ళా ప్రైవేట్ ఆర్మీ సీఎం ను కూడా కంట్రోల్ చేసేంత పొజిషన్ లో ఉన్నాడంటూ ఎలివేషన్స్ బొక్క. నంబర్ 5 బన్వర్ సికావత్ ఫ్రమ్ పుష్ప 2. పుష్ప 1 క్లైమాక్స్ లో ఇద్దరి మధ్య వార్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. పుష్ప 2 లో మీరు మెంటల్ ఎక్కిపోయే గేమ్ వాళ్ళిద్దరి మధ్య చూడబోతున్నారన్నట్టు వాళ్ళని ఫినిష్ చేస్తారు. ఆ టైంలో ఇద్దరి మధ్య మంచి స్ట్రాంగ్ వారే ఉండేటట్టు ఉంది పుష్ప 2 లో అని ఈగర్ గా వెయిట్ చేయడం జరిగింది. బట్ పుష్ప 2 లో బన్వర్ క్యారెక్టర్ ని కంప్లీట్ గా బఫన్ చేసి పడేస్తారు. అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ అలా రైజ్ అవుతూనే వెళ్తది, బన్వర్ క్యారెక్టర్ అలా చూస్తూ ఉండడం తప్పితే ఏమీ పేకదు సినిమా మొత్తంలో. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ లో మనోడు పుష్ప క్యారెక్టర్ కొంచెం అడ్డు తగులుతాడు, వాడి సపోర్ట్ ఉంటేనే పుష్ప బిజినెస్ చేయగలడు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. అటువంటి టైంలో ఇంటర్వెల్ లో జీప్ తో గుద్దేసి స్విమ్మింగ్ పూల్ లో పడేసి దారుణంగా అవమానిస్తాడు. దానికి తగ్గితే సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ని ఒక వెర్రి బెంగరప్ప చేసేస్తాడు అనమాట. ఇంకా ఆ క్యారెక్టర్ ఏం చేయలేక ఆడే ఒప్పేసుకుంటాడు, నేను ఒక పుష్పాన్ని వెర్రి పుష్పాన్ని అని. ఇంకా నా వల్ల కాదురా ఈ పుష్పాన్ని నేనేం చేయలేను, నేను ఒక జఫా క్యారెక్టర్ అన్నట్టు వాడిని ఆడే తగలబెట్టుకుని చచ్చిపోతాడు. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ బతుకుందా చనిపోయిందా అన్న డౌట్ కూడా అనవసరమే, ఎందుకంటే సెకండ్ పార్ట్ లోనే ఆ క్యారెక్టర్ కి ఏ విధమైన ఇంపార్టెన్స్ లేనప్పుడు పార్ట్ 3 లో తీసుకొచ్చి ఏం చేస్తారు ఇంకా. సో దట్స్ ద వీడియో గైస్. నేను మిస్ అయిన ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వరస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ మీటర్ ఉంటుంది, దాన్ని ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.